స్కూల్ టైం అయిపోయింది, వచ్చేస్తుంది ఉండమా. సరే అయ్యో అమ్మాయిని చూడకుండా ఎట్లా వెళ్తాను నేను. ఏంటే ఏంటది, ఏదట మాట్లాడతావు, మాటల్లోనే వదిలేస్తావా మీ మరిదిని, మళ్ళీ దానికి ఇచ్చుకుంటా వాడికి మంచి యాలకాయ వేసి మంచి టీ పెట్టు. సరే అయ్యో మంచి తిక్కమో దాన్ని మర్చిపోయా నేను అని చెప్పి వెళ్ళి టీ పెట్టుకొని వచ్చింది చక్కగా. ఏమే టీ కాదు, బొంకు చివరికి వెళ్తే అంకాలమ్మ అండాలమ్మ ఉంది కదా, వేడి బజ్జీలు వేస్తుంది, వేడి బజ్జీలు తీసుకురా. సరే బజ్జీలు తెచ్చింది, బజ్జీలు తిని ఇంకా టీ తాగాడు. టీ తాగిన తర్వాత రే తమ్ముడు వస్తుంది అమ్మాయి వచ్చే టైం అయింది. అంతలో బయట ఆటో మోగి సరే ఆ పాప దిగి టగ లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇతన్ని చూసి అంతకుముందేమో ఇతన్ని చూస్తే బ్యాగ్ ఇసిరేసి లోపలికి వెళ్ళేది. లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ చెప్పింది, మరి నీకేదో ఇవ్వాలని ఇచ్చాడే అదే ఇది పిల్ల కూడా పరిగెత్తుకుంటే వెళ్ళి బాబాయ్ ఎట్టున్నావు బాబాయ్, ఏంది బాబాయ్ అంది. సరే ఇంకా అత్త అయితే కాలు కడుక్కొని వచ్చి కూర్చుంది. కూర్చున్న తర్వాత మనకి ఇది ఇవ్వాలని నాలుగు ఇచ్చి అనుకుంటున్నాను నాన్న అని చెప్పి సరే అందరూ చిన్నగా ఆశగా చూస్తున్నారు. బ్యాగ్ తీశాడు, బ్యాగ్ తీసి దాంట్లో కళ్ళు మూసుకోమ్మా అన్నాడు. మూసుకుంది అమ్మాయి. అందరికి మూసుకుంటే అందరూ మూసుకుంటారు. ఆ బ్యాగ్ చిన్న బ్యాగ్ తీసి ఆ లోపల నుంచి పొట్ల తీశాడు. ఆ పొట్లలో బంగారు పొట్టోళ్ళు ఎర్రకాయతం పెడతారే, ఎర్రకాయతం లాగా పొట్ల కట్టుంది. కళ్ళు తెరవండి అన్నాడు. అందరూ కళ్ళు తెరిచారు. ఎర్రకాయతం చూస్తే అచ్చం ఎవడైనా సరే ఏదో తెచ్చుంటాడు, బంగారు ఏదో తెచ్చుంటాడు అని చెప్పి అందరూ చిన్నగా పొట్లం ఇప్పాడు. పొట్లం ఇప్పి నన్ను ఇప్పుతున్నాడు ఎంత తొందరగా ఇప్పుతాడు అని చూస్తున్నారు వాళ్ళు. దాంట్లో నుంచి ఇట్లా పెట్టి తీశాడు. ఇట్లా పెట్టి తీసి శతమానం భవతు అక్షతలు వేశాడు. అమ్మ నీకు నా ఆశీస్సులు ఇవ్వాలి ఎన్నాళ్ళు ఇచ్చు అనుకుంటున్నాను, ఎప్పుడు కుదిరింది. మరి అక్క వాళ్ళేమో అమ్మ చూసుకోవడం వాళ్ళు అవుతాయింది చదువుతున్నా అలా ఇంక వస్తానా వదినా బాయ్ బాయ్ వస్తా బాగా చదువుకో అని ఆ రోజు గడిచిపోయింది వాడికి. వెళ్ళి వాడికి చెప్పాడు, అరే నువ్వు చెప్పింది ఏముందిరా, వాడు పిల్లికి బిచ్చం పెట్టాడు, ఈ కవర్ చూసి వాళ్ళు నాకు చేసింది సామాన్యంగా చేయలేదురా, ఎప్పుడు పోయినా ఏసీ కూడా వేయరు, అక్కడ ఏసీ వేసారు నాకు. అసలు అరే నా కోసం స్వీట్ హాట్ అన్నీ తెప్పించాడు, కొబ్బరి బొండాలు తెప్పించాడు రా, నిజమేరా నాయన అని చెప్పి అదొక తెలవక్తి అనమాట. అంతే ఉంటాయి ఇప్పుడు చుట్టరికాలు. రిలాక్షన్ అలానే ఉంది ఇప్పుడు, డబ్బుతోనే ముడిపడింది. డబ్బు అందుకే పెద్దవాళ్ళు వెనక ఒక మాట చెప్పారు, పుస్తకం ఉదిత పరహస్తం గతం గత. పుస్తకం కానీ స్త్రీ కానీ డబ్బులు కానీ ఒకళ్ళ చేతిలో పడ్డ తర్వాత తిరిగి అదే రూపంలో రావు. పుస్తకం ఉందనుకో చదువుతూ పుస్తకం నలిపేస్తారు, డబ్బులు ఆ రూపంలో రావు. డబ్బులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మనకి తెలియదు. ఒక పిల్లని చేసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత అది నలిగిపోయే వస్తుంది తప్ప కుటుంబం సరిగా లేకపోతే తిరిగి రాదు. అందుకని పుస్తకం ఉనిత విత్తం పరహస్తం గతం గతః. మీరు చెప్పిన మాటలు చాలా గొప్ప మాటలు గురువుగారు. నిజమే ఇవన్నీ తెలుసు విని 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 నాకు అదే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇదే కదా జీవిత సత్యం. గౌరవించాలి ఖచ్చితంగా. అవతల వాడు ఇచ్చే అంటే ఇచ్చే రెస్పెక్ట్ బట్టే. డబ్బు విషయంలో మాత్రం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం కొంతమంది ఏంటంటే మన ఎమోషనల్ తో బ్లాక్ ఖచ్చితంగా అది డెఫినెట్ గా ఆ ఎమోషన్ కి బ్లాక్ మెయిల్ అయ్యామా జీవితం అయిపోయినట్టే. మొత్తం బ్లాక్ DLAC చీకటి మయమైపోయింది.